తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు సన్నబియ్యం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇందులోనే భాగంగా నిన్న ఉగాది పండుగ రోజు నల్గొండ జిల్లా మఠంపల్లి నుంచి అయితే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం కూడా జరిగింది. ఇందులోనే భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డీలర్ షాప్ వద్ద ఈ సన్నబియ్యాన్ని అయితే పంచుతున్న పరిస్థితి. ఇక్కడ కర్నూలు జిల్లా డీలర్ చెప్పండి, అంటే ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తున్నారు? సన్నబియ్యం ఏమేమి ఇస్తుంది? మొత్తం సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నాం. ఒక కార్డుకు అంటే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సన్న బియ్యమే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుండి మంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తీసుకునేవారు, కానీ దాన్ని కొంచెం దుర్వినియోగం చేసేవారు. కాకపోతే ఇప్పుడు ఈ సన్న బియ్యం దాదాపు చాలా అన్ని కుటుంబాలు, అన్ని కార్డుదారులు, అన్ని సద్వినియోగం జరుగుతాయని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం అనేది ఎప్పటి నుంచో వాళ్ళకు ఇవ్వాలి అనే కోరిక ఉండేది. దాన్ని రకరకాలుగా ఆలోచించేవారు, 6 కిలోల, 3 కిలోల, 2 కిలోల అని. కానీ ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఇస్తుంది కాబట్టి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా చాలా సంతోషంగా, మాకు ఇదివరకు దీని వల్ల డీలర్లే ఏదో డీలర్లు కూడా ఎంతో కొంత పాత్ర ఉందన్నది మా మీద అపోహ ఉండేది. అది ఇప్పుడు రాకుండా ఇప్పుడు సన్న బియ్యం అందరూ వాడతారు కాబట్టి ఎటువంటి దుర్వినియోగం జరగదు. కాబట్టి ఇది మాకు అటు ప్రజలకు ఇద్దరికి మంచి జరిగిందని మేము భావిస్తున్నాం. ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు అమ్మ, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? కొత్త అంటే ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తారు. గతంలో దొడ్డు బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఎట్లా ఏమనుకుంటారు? అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు తినడానికి ఇబ్బంది పడ్డారు సార్. కొంతమంది అమ్ముకున్నారు కూడా, తినలేకపోతున్నామని. ఇక కొంతమంది ఇబ్బంది ఉండుట్లా తిన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మేము ముగ్గురం సార్. మాకు 18 కిలోలు వస్తాయి సార్. తీసుకున్నాం సార్, తిన్నాం. ఒక్కొక్కసారి బాంచి వచ్చినప్పుడు తినేది, ఒక్కొక్కసారి బాగా దొడ్డుగా వచ్చి పురుగులు వస్తే అమ్మేది. ఇక ఎక్కువ తినే వాళ్ళం. ఇక బాగా ఇక అంత చప్పగా బాగా లేకపోయేసరికి అమ్ముకున్నాం సార్. కొనుక్కున్నాం సార్. ఇక 25, 30, 50 అట్లా సంతోషంగా ఉన్నది సార్. చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజుల నుంచి అయితే దొడ్డు బియ్యం తినలేక కష్టంతో తిన్నాం. పిల్లలు కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. గవర్నమెంట్ స్కూళ్ళలో సన్న బియ్యం ఇస్తారు, సన్న బియ్యం పెట్టి తిండి పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లోకి వచ్చేవారికి అబ్బాయిలు పిల్లలు మా ఇంటికి వచ్చేవారికి ఆ ఫుడ్ తినడానికి చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఆ ఫుడ్ సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అవునండి. మరి కాకపోతే మనం ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు మనకు పప్పులు, కందులు అవి ఇచ్చేవారు, నూనెలు ఇచ్చేవారు. ఆ విధంగా కూడా ఇప్పుడు ఇస్తే ఇంకా ఎంతో సంతోషపడతామని మేము వ్యక్తం చేసుకుంటాం సార్. ఎట్లా అనిపిస్తుంది అంటే, అది వరకు దొడ్డు బియ్యం ఇస్తే బయట 12 కిలో వస్తాయి సార్. మా సార్ సన్న బియ్యం కొనుక్కున్నాం. ఇవి తింటాం, మేము అవి తింటాం సార్. కొంచెం మెత్తగా అనుకుని ఇవి తింటాం, సరిపోవు కదా, అవి చేస్తాం. ఇప్పుడు ఏదో ఇక సన్న బియ్యం ఇస్తాను కాబట్టి ఇవి డబ్బులు ఉపయోగపడతాయి. మంచిగానే ఉంది సార్, సంతోషమే. మాకు 12 కిలోలు సార్. మా సార్ ఇద్దరం ఉన్నాం సార్. మాకు ఇది చాలా బాగుంది సార్. ఈ పథకం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది సార్. పిల్లలు అదివరకు దొడ్డు బియ్యం తినకపోతుండే, బాక్స్ లోకి పెడితే కూడా అన్నం ఖరాబ్ అయిపోతుంటే, అంటే అది గట్టిగా అయి పిల్లలు తినకపోతుండే, అన్నం అంతా వేస్ట్. ఇప్పుడు ఈ సన్న బియ్యం వల్ల బాక్స్ లో పెట్టేస్తే కూడా వాళ్ళు చాలా బాగా తింటారు సార్. వాటిని అమ్మేసేయడము, కొన్ని టిఫిన్స్ కి దోశకు అట్లా యూజ్ చేసే వాళ్ళము. పిండి పట్టించుకొని టిఫిన్స్ చేసేది, కొన్ని అమ్మేసి మళ్ళీ సన్న బియ్యం ఇంకా కొన్ని అమౌంట్ కలిపేసుకొని సన్న బియ్యం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు అది అమ్ముకోవాల్సిన అవసరం లేదు సార్. ఈ సన్న బియ్యం అయితే మేమే తింటాం కదా, అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు సార్ మాకు. అట్లా చాలా సంతోషంగా ఉందండి. ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎక్కడ అంటే మేము వాగ్దానం చెయ్యండి కూడా దొడ్డు బియ్యం ప్లేస్ లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చూస్తే నా తోటి మహిళలందరినీ చూడండి ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకటే, దొడ్డు బియ్యం ప్లేస్ లో సన్న బియ్యం ఇవ్వడం వల్ల పక్కదారి పట్టకుండా ఉంటది, అమ్ముకోకుండా ఉంటారు. ఫస్ట్ థింగ్
అంటే ఏంటంటే వాళ్ళు తినలేరు పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మ చూసింది బాక్స్ లో నా కొడుకు నేను మా దొడ్డు బియ్యం పెడితే దొడ్డు బియ్యం అనే ఫీలింగ్ తోనే ఉండేవారు. వాళ్ళు దాన్ని అమ్మేసి ఈ ఉన్న దొడ్డు బియ్యాన్ని 10 రూపాయలకు అమ్ముకొని మళ్ళీ 40 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఆ పక్కదారి పట్టకుండా ఉంటది, అమ్ముకోకుండా ఇది యూటిలైజ్ అవుతుంది. మధ్య తరగతి కుటుంబానికి పర్ఫెక్ట్ గా వాళ్ళు వాడుకునే విధంగా ఇలా ఈ పథకాలు చాలా బాగుందని మేమందరం కూడా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే గతంలో దొడ్డు బియ్యం పక్కదారి పట్టిన పరిస్థితిలో ఈ సన్న బియ్యం పెట్టారు. అంటే ఇది కూడా పకడ్బందీగా ప్రణాళిక ఉంటుందా? ఇది కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది? అసలు పక్కదారికి ఆస్కారమే ఉండదండి. ఒక్క ఇంట్లో 4 ఉంటే వాళ్ళకి 24 కిలోలు వస్తే వాళ్ళు వాడుకుంటారు. అసలు ఆ థాట్ కూడా రాదు ఆ ఇంట్లో గృహిణికి. నేను కూడా సాటి గృహిణే కాబట్టి మాకు అసలు అట్లాంటి ఆలోచన కూడా రాదు తీసేయాలని. అంటే ఈ బియ్యాన్ని ఒకవేళ ఎక్కువైతే ఉంటే నెక్స్ట్ మంత్ పనిచేస్తుందనే ఆలోచనలోనే ఉంటారు తప్పించి అలాంటి అసలు ఆలోచన కూడా ఉండదండి. అంటే ఒక రాష్ట్ర అంటే జిల్లా కాంగ్రెస్ మహిళ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సన్న బియ్యం? చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే అసలు చెప్పలేనంతగా ఉంది. ఇక్కడ ఉన్న మహిళలందరితో కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది. బియ్యంతో పాటు మేము స్వీట్ల పంపిణీ కూడా చేసుకున్నాం అదే సంబరాలలో కూడా. చాలా సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబానికి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని కులాలకి వర్గాలకి సరి సమానంగా ఇచ్చే పథకాలు, అందులో ఈ పథకం కూడా అండి. థ్యాంక్ యూ. చూసారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రతి డీలర్ షాప్ లో సన్న బియ్యం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఇస్తున్నాం అని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం తినే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ప్రభుత్వం దీన్ని గుర్తించి సన్న బియ్యం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సన్న బియ్యం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్తున్న పరిస్థితి. ఈ సన్న బియ్యం ఎలాంటి పక్కదారి పట్టకుండా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సన్న బియ్యాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఇటు అధికారులు కానీ ఇటు నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.